గర్భగుడిలో ఉన్న దేవుడు గర్భంతో ఉన్న ఆడది సరి సమానమనే సాంప్రదాయంలో బతికేటువంటి దేశంలో ఉన్నాం. గర్భగుడిలో ఉన్న దేవుడికి పూజారి పూజలు చేస్తుంటే గర్భంతో ఉన్నటువంటి మహిళకు తన భర్త సపర్యలు చేస్తూ ఉంటాడు. ఏ భర్త అయినా తన భార్య పక్కన ఉండి ఆమెను దేవతలా చూసుకునేటువంటి సమయం అది. కానీ వైజాగ్లో ఒక భర్త అతి దారుణంగా తన భార్యను కడుపుతో ఉన్న సమయంలో చంపేశాడు. అసలేం జరిగింది? వైజాగ్లో ఏం జరిగింది? ఆ భర్త చేసినటువంటి ఆ అఘాయిత్యానికి కారణాలేంటి? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను మీ అశోక్ బోగే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. దువ్వాడ ప్రాంతం గాజువాక ఏరియాకు చెందిన జ్ఞానేశ్వరరావుకు అడ్డ రోడ్డు దగ్గర ఉండే అనుషకు కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది. వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు 2022 డిసెంబర్ 10వ తారీఖున సింహాచలంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అతను హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంటాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు హరివా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు, ఆ తర్వాత పెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం పెట్టారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ డిపో పక్కన ఉండే ఒక కాలనీలో వీళ్ళిద్దరు నివాసం ఉంటున్నారు. ప్రేమ పెళ్లి కాబట్టి చాలా రోజులు వీళ్ళు చాలా సంతోషంగా గడిపారు. జ్ఞానేశ్వరరావు కూడా అనుషను చాలా బాగా చూసుకునేవాడు. అనుష వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ కూడా అనుష జీవితం ఇకపై సాఫీగా సాగుతుందని సంతోషంగా ఉన్నారు. పెళ్లై 1 సంవత్సర కాలం గడవడంతో జ్ఞానేశ్వర్ తన అసలు రంగు బయటపెట్టాడు. అనుషపై మోజు తీరడంతో వేరే అమ్మాయిని పరిచయం చేసుకుని అనూషను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఎలాగైనా అనూషను తనకు తానుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయేలా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక రోజు జ్ఞానేశ్వర్ అనూషతో ఇలా అన్నాడు. మా ఇంట్లో మన పెళ్లి విషయం తెలిసింది. మా వాళ్ళందరూ నీ మీద కోపంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఏదన్నా జరగరాంది జరిగి నీకు అపాయం జరిగితే అది నేను చూసి తట్టుకోలేను. అందుకే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోమ్మని జ్ఞానేశ్వర్ అనూషను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అనూష ఇటు ఏ విషయం జరిగినా ఏం జరిగినా చివరి క్షణం వరకు నీతోనే అని తెగేసి చెప్పింది. అనూష జ్ఞానేశ్వర్ను గాఢంగా ప్రేమించింది. అతను కూడా అనూషను ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తున్నట్టు నటించాడు. కానీ అది నిజం అనుకొని అనూష చావైనా బతుకైనా నీతోనే అన్నట్టుగా గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే మొదట వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా వాళ్ళను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ జ్ఞానేశ్వర్ చీటికి మాటికి ఇంట్లో గొడవకు దిగుతూ ఎలాగైనా అనూషతో తెగదెంపులు చేసుకోవాలని చూశాడు. అయితే ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అనూష మాత్రం ఓపికతో భరించేది. ఎందుకంటే తన కడుపులో ఒక పసి ప్రాణం పురుడు పోసుకుంటుంది. ఇక గొడవకు దిగితే పని కాదని ఒకరోజు జ్ఞానేశ్వర్ ముసలి కన్నీరు కారుస్తూ ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్ వెళ్లి వచ్చాను. అక్కడ డాక్టర్ నాకు క్యాన్సర్ ఉందని చెప్పాడు. నేను చాలా రోజులు బతకను. నాతో ఉంటే నీ జీవితం కూడా నాశనం అవుతుంది. నువ్వు వెళ్లిపోమని ఏడుస్తూ చెప్పాడు. కానీ అప్పటికే అనుషకు అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని. అందుకే అతని మాటలు నమ్మని అనుష నేను ఎక్కడికి వెళ్లేది లేదని వారించింది. ఇక ఒక రోజు తన ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. తన భర్త తనను వదిలించుకోవడానికి చూస్తున్నాడని, ఏవేవో కారణాలు చెప్పి నన్ను ఇక్కడి నుంచి పొమ్మంటున్నాడని చెప్పింది. అంతేకాదు ఒకరోజు తాను కూల్ డ్రింక్ తాగుతుంటే దాంట్లో చివరగా ఒక టాబ్లెట్ వచ్చిన విషయాన్ని కూడా తన చెల్లికి చెప్పింది. అది విన్న అనుష వాళ్ళ చెల్లి ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండక్క, ఇబ్బంది అనిపిస్తే ఇంటికి వచ్చేయమని చెప్పింది. కానీ జ్ఞానేశ్వర్ పూటకోలాగా ప్రవర్తించేవాడు. ఒక రోజు తనను చాలా బాగా చూసుకునేవాడు, ఇంకో రోజేమో చిరాగ్గా ఉండేవాడు. నెలలు నిండుతుండడంతో అనుషకు బేబీ బంప్స్ ఫోటో షూట్ కూడా చేపించాడు. తన భర్త మారిపోయాడు, ఇక నాతో బాగానే ఉంటున్నాడని భ్రమపడింది అనుష. డెలివరీ టైం కూడా దగ్గర పడుతుండడంతో ఆదివారం రోజు హాస్పిటల్ కు వెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ అనుషను చెక్ చేసి 24 గంటల్లో డెలివరీ ఉంటుంది, ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పారు. కానీ జ్ఞానేశ్వర్ మాత్రం ఈ రోజు ఆదివారం అని, రేపు మళ్ళీ వస్తామని చెప్పి ఇంటికి వచ్చారు. ఇక అనుషను చూసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ ఇంటికి వచ్చింది. సాయంత్రం వంట చేసింది. అందరూ తిని పడుకున్నారు. ఉదయం లేవగానే ఆ రోజు హాస్పిటల్ కి వెళ్ళాలి కదా అని అనూష వాళ్ళ అమ్మమ్మ అనూషను లేపడానికి ప్రయత్నించింది. కానీ అనూష ఎలాంటి చలనం లేకుండా ఉంది. పిలిస్తే పలకట్లేదు, ఎలాంటి కదలికలు కూడా లేవు. అనూష వాళ్ళ అమ్మమ్మ చాలా టెన్షన్ పడుతుంది. కానీ జ్ఞానేశ్వర్ మాత్రం ఒక పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. అదేంటి బాబు, అనూష కదలట్లేదు లేవట్లేదని
ఏడుస్తూనే జ్ఞానేశ్వర్కు చెప్పింది. అవునా, స్పృహ తప్పిందేమో, హాస్పిటల్లో చూపిద్దామని తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళ సహాయం తీసుకొని కారులో హాస్పిటల్ వెళ్లారు. అనూష వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా విషయం తెలడంతో వాళ్ళు కూడా హాస్పిటల్ చేరుకున్నారు. కానీ అనూషను చెక్ చేసిన డాక్టర్లు అనూష చనిపోయి చాలాసేపు అయిందని జ్ఞానేశ్వర్ కు వాళ్ళ ఫ్యామిలీ వాళ్లకు చెప్పారు. ఒక్కసారిగా వాళ్ళ రోదనలు మిన్నంటాయి. నిన్నటి వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న అనూషకు ఎందుకిలా జరిగిందని వాళ్ళ అమ్మ చెల్లి కూడా అనుమానపడ్డారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రాణంగా ప్రేమించినటువంటి భార్య చనిపోతే ఆ జ్ఞానేశ్వర్ కళ్ళల్లో ఏమాత్రం చెమ్మలేదు. కన్నీళ్లు ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చినట్టు అనిపించలేదు. ముఖంలో ఎక్కడా ఒక విచారం కూడా లేదు. ఇది గమనించినటువంటి బంధువులలో మిత్రులలో ఒకంత అనుమానం. అనూష వాళ్ళ తల్లిదండ్రులు అదే విషయం పోలీసులకు చెప్పారు. నా బిడ్డ మరణించడానికి నా అల్లుడైన జ్ఞానేశ్వరే కారణం అయ్యి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అదంతా గమనించినటువంటి పోలీసులకు కూడా అర్థమైపోయింది. ఇక పక్క రూమ్లోకి జ్ఞానేశ్వర్ని తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో గట్టిగా అడిగి చూశారు. జ్ఞానేశ్వర్కి మరో దారి లేక బయటపడిపోయాడు. అనూషను నేనే గొంతు నిలిమి చంపేశానని మొత్తం విషయం పూసగుచ్చినట్టుగా పోలీసులకు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అనూషకు తనకు మనస్పర్ధల వల్ల చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని, ఇక తనతో కలిసి బతకడం నాకు ఇష్టం లేదని, ఆ విషయం కూడా తనకు చెప్పానని, అయినా కూడా అనూష నన్ను వదిలి వెళ్ళడం లేదని, తెల్లారితే డెలివరీ, పాపనో బాబో పుడితే ఇక తనను వదిలించుకోవడం వీలు కాదని, అందుకే అర్ధరాత్రి చున్నీతో తన మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశానని పోలీసులకు చెప్పాడు జ్ఞానేశ్వర్. పోలీసులు కేసు నమోదు చేసుకుని జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. అనూషను కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జ్ఞానేశ్వర్ ఎవరో వేరే అమ్మాయికి దగ్గర కావడానికి అనూషను దూరం పెట్టే ప్రయత్నం చేశాడని, తాను డెలివరీ అయితే ఇక జ్ఞానేశ్వర్ ఆటలు సాగవని, అందుకే చాలా క్రూరంగా ఆలోచించి ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడని మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఈ హత్యలో అతని తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందని, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలు తల్లిదండ్రులకు తెలియదని చెబితే నమ్మశక్యంగా లేదని అనూష తరపు బంధువులు చెప్పారు. ప్రస్తుతం జ్ఞానేశ్వర్ కస్టడీలో ఉన్నాడు. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, కామించాడు, కడుపు చేశాడు, చివరికి మోజు తీరాక దూరం పెట్టాలని పన్నాగం పన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించకపోవడంతో తెల్లవారితే తన చేజాటిపోతుందనే ఒక ఉద్దేశంతో అనూషను గర్భంతో ఉందని తెలిసి కూడా, ప్రేమించిన అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి కూడా చున్నీని మెడ బిగించి అతి కిరాతకంగా చంపేశాడు. కడుపుతో ఉంది, ఏం చెయ్యాలో తెలియక కనుమూసింది. చూశారుగా, నేటి యువత ప్రేమించాడనే ఒక చిన్న ఆశతో ఎలాంటి వాడు నాకు దొరికాడని ఆలోచించకుండా ప్రేమలో పడి ఇలాంటి మోసగాళ్ళ చేతుల్లో పడి నలిగిపోతున్నటువంటి ఆడపిల్లలెందరో ఆలోచిద్దాం. ప్రేమ అనగానే బంధువులను, తల్లిదండ్రుల్ని, తను పెరిగినటువంటి సామ్రాజ్యాన్ని వదిలి ఒక కిరాతకుల చేతిలోకి వెళ్తున్నామా, తన కోసం నడిచేటువంటి మంచి వ్యక్తి దగ్గరికి పోతున్నామా అని ఆలోచించకుండా యువత పెడదారి పడుతుంది. అలాంటి ఆడపిల్లలకు ఈ కథ ఒక గుణపాఠం కావాలి. రేపటి మంచి రోజులకు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ ఒక మంచి పాఠం నేర్పించాలనే ఉద్దేశంతో ఆర్ తెలుగు ఎప్పటికప్పుడు జాగృతం చేసే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు ఎప్పటికప్పుడు మాకు అందించండి. మరొక కథనంతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.